మేమైతే చాలా హ్యాపీగా వన్ డే పూజ చేసుకున్నాక గణేష్ నిమజ్జనం ఈరోజు చేస్తున్నాము. పొద్దున్నే దీపం పెట్టేసి, నైవేద్యం పెట్టి, దేవుడికి ప్రసాదం మేము కూడా తినేసి దేవుడిని ఎత్తేసామనమాట కదిలించి. తర్వాత ఇంకా మాకు దగ్గరలో చెరువు ఉంది. చెరువు దగ్గర తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇలా పట్టుకుంటే మా పాప పట్టుకొని వినాయకుడిని లాగుతుంది. అండ్ నెక్స్ట్ మా అపార్ట్మెంట్ నుంచి అయితే ఇలా వెళ్ళిపోయాము అందరము. జై బోలో గణేష్ మహారాజ్‌కి అంటూ అందరం వెళ్ళిపోయాము. ఇంకా ఫొటోస్ కూడా కొన్ని మెమరబుల్‌గా ఉండడానికి దిగాము. మాకు దగ్గరలోనే చెరువు ఉందన్నాను కదా! అందరూ అక్కడికి వినాయకులు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ మనము ఏమైతే పూలు పత్రి పెట్టామో అవి తీసేసి ఓన్లీ వినాయక విగ్రహం మాత్రం నిమజ్జనం చేయాలి. మా పాపకు తలపైన ఇలా చివరిగా పెట్టాము నిమజ్జనానికి ముందు. ఇంకా అక్కడ చేసేవాళ్ళు నిమజ్జనం ఉన్నారు. కాకపోతే మేమే వేస్తామంటే కొంచెం దూరంగా వాటర్‌లో పడేలా వేయమన్నారు. సో వేస్తున్నాము. ఆ చెరువంతా క్లీన్ చేస్తున్నారు. చెరువు మొత్తం గుర్రం డెక్కలు ఉండిపోయాయి. పెద్ద పెద్ద క్రేన్స్‌తో చెరువులో ఉన్న గుర్రం డెక్కలైతే అన్ని తొలగిస్తున్నారు. అక్కడ నీట్‌గా పెట్టారు. పెద్ద గణపతులు వచ్చేసినా కానీ నిమజ్జనం చేయడానికి ఈజీగా ఉండడానికి అన్ని నీట్‌గా ఏర్పాట్లయితే చేసేసారు. గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఉంది అక్కడ. చూసారా అప్పుడే గణేష్ వచ్చేసారు. థాంక్స్ ఫర్ వాచింగ్.